ఈ లారీలో బొగ్గు పొగలే వెళ్తుంది వేడికి. బిల్స్ అయితే వచ్చేసినాయి మనకు. పొగలేదానిగా మా బొగ్గు. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నిన్ననైతే వారదాల్లో కొబ్బరికాయ అయితే అన్లోడ్ అయితే చేసేసాము. ప్రజెంట్ మనం వచ్చేసి బొగ్గు లోడింగ్ కోసం అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ నైట్ అయితే వచ్చేసినాం. ఇక్కడ ఉమ్రేడ్కి వచ్చేసి బయట ఒక బంక్ దగ్గరనైతే పెట్టుకో అని చెప్పేసి అయితే అన్నారు. ఇప్పుడే పొద్దున 7కి అయితే ఫోన్ చేసి ఇక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది, లోపలికి వెళ్ళే లైన్ అయితే ఉంటుంది ఎంట్రీ చేసుకోవడానికి. ఇప్పుడు మనం మైనింగ్ లోపలికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. బొగ్గు గని లోపలికి అంటే ర్యాంపు అట్లేం కాదు, మనకు లోడింగ్ పాయింట్ అయితే బయట నుండి టిప్పర్లు తీసుకొచ్చి అందులో వస్తూ ఉంటే మళ్ళీ మనం అయితే వస్తూ ఉంటాం. ఇక్కడ పార్కింగ్లో అయితే బండి పెట్టినాం సీరియల్లో. ఇక ఒక్కొక్క బండి పోతూ ఉంటే మనం వాటి వెనకనైతే జరుపుకుంటానైతే పోవాలి. అక్కడ ఎంట్రీ గేట్ దగ్గరనైతే మనకు లోడ్ పెట్టిన ట్రాన్స్పోర్టర్ అయితే ఉన్నాడు అనమాట, గుమస్తా. ఆయన అయితే మనను అక్కడ ఎంట్రీ అయితే చేపియడానికి లైన్ దగ్గరనైతే కూర్చున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళేసి అక్కడ ఎంట్రీ అయితే చేపించేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఈ బండ్లు అయితే స్లోగా అయితే లోపలికి అయితే వెళ్తూ ఉన్నాయి, అంత స్పీడ్ అయితే ఏం లేదు. సో ఈ వీడియోలో మనం అయితే లోడింగ్ ఎలా జరుగుతుంది అండ్ ఎక్కడికైతే వెళ్తాం ఏంటి అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. వీడియోని అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ లోడ్ ఎలా జరుగుతుంది ఏంటి కథ అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఎంట్రీ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి లోడ్ చేసుకొని రావాలి. సో మనకు లోడ్ పెట్టిన పార్టీ ఉంటాడు కదా, ఆ పార్టీ ఆయన అయితే ఇక్కడ ఉన్నాడు. ఆయనే ఎంట్రీ చేపిస్తూ ఉన్నాడు, మన బండిలో కూర్చో ఉన్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా టిప్పర్ల నుండి మనకు లోపల బావిలో నుండి అయితే బొగ్గ తీసుకొచ్చి లోడింగ్ పాయింట్లోనే అయితే పోస్తారు. లోడింగ్ పాయింట్లో పోసినాక ఆ బొగ్గ అనేది డంపర్లు, మన లోడర్లు ఉంటాయి కదా, ఆ లోడర్ల సాయంతో అయితే మన బండిలోకి అయితే లోడ్ అయితే చేస్తారనమాట. లైన్లను అయితే వచ్చేసినాయి బండ్లు. సో ఇక్కడ వెనక ఇంకో చెక్ పోస్ట్ అయితే ఉంది, MKD3 అంట ఇది. ఈ చెక్ పోస్ట్లో ఎంట్రీ అయితే చేయించినాం. ఎంట్రీ చేయించేసి లైసెన్స్ నెంబర్ అంతా ఎంట్రీ చేయించేసి అయితే వస్తూ ఉన్నాను. సో ఈ లైన్లో ముందైతే ఒక బండి అయితే ఆగిపోయింది, దాన్ని ఫాస్ట్యాగ్ ప్రాబ్లం ఉండి గేట్ లేవట్లేదు. అది వెళ్ళిపోతే దాని వెనక పడి అన్ని బండ్లు అయితే వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఇప్పుడే ఎంట్రీ చేసుకొని వచ్చినాం కదా. సో ఫాస్ట్గానే అయితే వెళ్ళిపోతాం. ఈ లారీలో బొగ్గు పొగలే వెళ్తుంది వేడికి. నిన్న నైట్ కూడా మన సబ్స్క్రైబర్ ఒక అన్న అయితే కలిసిండు, వాళ్ళది కూడా చేగుంటకే అయితే పెట్టిరు లోడు. వాళ్ళ బండి కూడా లోపల నిప్పురవ్వు ఉండి పొగలు వెళ్తూ ఉంటే దబ్బిన బయటకు వచ్చి బయట ఒకటి గ్యారేజ్ ఉంటే అక్కడికి పోయి నీట్గా వాటర్ అయితే కొట్టేసిర్రు మంట చల్లారేదాకా. లేకపోతే దారిలో మళ్ళీ అది గాలికి ఇంకెక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. ఇది మనం వచ్చిన లొకేషన్, ప్రశాంత్ నీళ్ళు సినిమా సెట్టు. ఇక్కడ ఒక పక్క బొగ్గు కాలుతూనే ఉన్నది, లోడింగ్ అదే చేస్తానంటున్నారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఉండేది అన్నమాట మొత్తం కుప్ప, ఆ కుప్ప అయితే లోడ్ చేసిర్రు. ఇప్పుడు ఈ కాలే బొగ్గే లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళి కూడా ఏమన్నా పొగలు వెళ్తే చక్కగా తీసుకుపోయి మళ్ళీ మనం కూడా వాటర్ కొట్టియాలి. వాటర్ కొట్టిస్తేనో టన్నేజ్ పెరుగుతుంది. ఈ బండి ఇప్పుడే వచ్చింది అన్న, అప్పుడే లోడ్ వేసుకొని పోతానే ఉన్నాడుగా.
బండి లోపలికి రాగానే సీరియల్లో అయితే పెట్టేసుకున్నాము. అంటే ఇక్కడ కూడా మనకైతే సూపర్వైజర్ అయితే ఉంటాడనమాట. ఒక్కొక్క బండి అయితే పిలుస్తూ ఉంటాడు. నా ముందు బండి అయితే లోడ్ అయితే అవుతూ ఉంది టిప్పరు. ఆ టిప్పర్ అయిపోయాక మన బండి అయితే లోడ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ ముందైతే వైట్ క్యాప్ పెట్టుకొని అయితే ఉన్నాడు కదా, ఆయనే మనకు సూపర్వైజర్, లోడ్ చేయించే పర్సన్. ఇక్కడ 14 టైర్ అయితే ఒకటి లోడ్ అయితే అవుతూ ఉంది కదా, ఆ బండి లోడ్ అయ్యాక అది వెళ్ళిపోయాక ఆ ప్లేస్లో మన బండి అయితే పెట్టామన్నాడు. సో బండి అయితే పెట్టేశాము, లోడ్ అయితే స్టార్ట్ చేసేసారు. కరెక్ట్గా మనకు బకెట్కు 2 టన్నులు అట్లా అయితే వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి లెక్క ప్రకారం అయితే వేస్తాడు. ఒకవేళ సీనియర్ ఆపరేటర్ అనుకోండి, అక్కడ వర్క్ చేసే అతను బరాబర్ అంటే ఒక 200-300 తేడా ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు, ఆ విధంగానైతే పడుతుంది. ఒకవేళ కొత్తగా వచ్చిన పర్సన్స్ అయితే మాత్రం ఒక 2-3 టన్నులు ఎక్కువ పడ తక్కువ పడ అవుతుంది. పోయినసారి నేను వచ్చినప్పుడైతే 4 టన్నులు అయితే ఎక్కువ పడింది. ఇక లోపలికి బయటికి తిరుగుడే సరిపోయింది అనమాట. ఎందుకంటే ఓవర్లోడ్ అయితే మనం అయితే తోలం కాబట్టి మళ్ళీ ఆ 4 టన్నులు తీయడానికి అయితే లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చినాక ఫస్ట్ 3 టన్నులే తీసిండు, మళ్ళీ పోయి కాడ పెడితే మళ్ళీ టన్ను అయితే ఎక్కువ చూపించింది. మళ్ళీ రివర్స్ వచ్చేసి మళ్ళీ ఒక టన్ను అయితే తగ్గించాము. టన్ను తగ్గిస్తే అక్కడ ఇంకొక 300 ఎక్స్ట్రానే తీసిండు, 300 క్వింటాలు. ఇక సర్లే అని చెప్పేసి 24 టన్నుల 700 క్వింటాలు అయితే వేసుకొని అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇందులో రోడ్స్ అయితే బాగుండవు, మొత్తం మైనింగ్ ఏరియా కాబట్టి రోడ్స్ అయితే బాగుండవు అనమాట. లోడ్ అయిపోయింది, టాటా పెట్టుకొని ప్రశాంత్ నీళ్ళు సెట్లకి వెళ్ళి అయితే బయటికి వెళ్తా ఉన్నాము. చిన్నబోర్ అదరా నాయన. కాటా అయిపోయింది, కాటా అయితే బరాబర్ వచ్చింది అనమాట. ఇంకొక 300 తక్కువనే వచ్చింది. మళ్ళీ వెనకపోతే 500 అవుతాడేమో అని చెప్పేసి అయితే మనం ఆ 300 తక్కువ అట్నే వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ పట్టా అయితే కట్టేసుకుంటాం. పట్టా కట్టేసుకొని అయితే ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ లోపలికి వచ్చే దగ్గరలో మనకు ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. మనకు లోడ్ పెట్టిన ఆఫీసు. ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పేపర్స్ తీసేసుకొని బయలుదేరుతాం. బాబు కూడా మనకు కలిసే అవకాశం అయితే ఉందన్నమాట లైన్లో. పట్టా కట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక లోడ్ వేసిన పిల్లగాడు అయితే మంచి ఎక్స్పర్టే, బరాబర్ 27 టన్నులు అంటే 27 టన్నులకు వేసిండు. సరే ఒక 200-300 అటు ఇటు అవ్వడం కామను కాబట్టి 300 తక్కువ వచ్చినా కూడా ఎక్స్పర్ట్ అని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే బరాబర్ వచ్చేసింది లోడ్. మళ్ళీ పోయినసారి అయితే 3 సార్లు 4 టన్నులు ఎక్కువ పడ్డది, 3 సార్లు లోపలికి బయటికి తిరుగుడు అయింది మా పని. పట్టా కట్టేసుకున్నాం, లోపల నుండి అయితే బయటికి వెళ్తా ఉన్నాం. బయటికి వెళ్ళేసి మరి ఆయన ఉన్నాడా లేడా, కాటా సిటీ ఫోటో పంపమంటే పంపిన. మనం పోయేసరికి బిల్స్ అయితే రాసి పెడతాడు. బిల్స్ రాసి పెడితే అవి తీసేసుకొని సేమ్ నిన్న నైట్ అయితే ఒక షార్ట్ కట్లోనే అయితే వచ్చినాం. అదే రోడ్లో వెళ్ళిపోతాం. అంటే డైరెక్ట్ మనకి ఇక్కడ నుండి ఉమ్మరేడ్ నుండి బుట్టిబూరి పోవడానికి అయితే ఒక రోడ్డు ఉంది. అటు వరరా పోవడానికి కూడా ఒక రోడ్డు ఉన్నదిలే, కానీ అది మనకు తెలియదు. కాబట్టి డైరెక్ట్ బుట్టిబూరి రూట్లోనైతే వెళ్తాం. బుట్టిబూరి వెళ్ళిపోయి అటు చంద్రాపూరు అట్లా వెళ్ళిపోతాం అనమాట బల్లార్షా నుంచి. బిల్స్ అయితే వచ్చేసినాయి మనకు. ఇది వచ్చేసి చేగుంటకు అయితే వెళ్తా ఉన్నాము. చేగుంటలో కూడా వినాయక స్టీల్స్ అయితే ఉందంట. సో నార్మల్గా లాస్ట్ టైం ఇదే ప్లేస్ నుండి లోడ్ వేసుకపోయినప్పుడు అయితే నేను వచ్చేసి కొత్తూరుకి అయితే వేసుకపోయినా, అక్కడ కూడా ఉంది వినాయక స్టీల్స్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా మళ్ళీ వినాయక స్టీల్స్కే. లోపల తాళం వేసాడు, లోపల కూర్చోడు తాళం వేసాడు. చలో బుట్టిబోరి చంద్రాపూర్. మళ్ళీ అటు పోయినాక ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఈ నుండి మనం మెయిన్ హైవే ఎక్కడానికి అయితే ఒక 35 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇదే ఓపెన్ కాస్ట్లో లోపల పైకి లోపల మొత్తం పోయినాక మొత్తం డౌన్లో తోడుతూ ఉన్నారు మనకు బొగ్గు అయితే. అందులో లోడ్ వేసుకొని అయితే వస్తూ ఉన్నాము. ఇట్లా ఇదే రోడ్డు పెట్టుకొని స్ట్రైట్గా పోయినా కూడా గడ్చిరోలి అయితే వస్తుందంట. 128 కిలోమీటర్స్ అయితే ఉంది. కాకపోతే మనం వచ్చేసి
గుట్టిబోరి నుండి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ అట్టున్నట్టు రోడ్డు ఎట్లుందో తెలియదు మనకైతే. గుట్టిబోరి వెళ్ళాలంటే మనకు బ్రిడ్జ్ ఎక్కకుండా ఇటు లెఫ్ట్ సైడ్లో రోడ్డు అయితే ఉంటుంది. ఈ రోడ్డు అయితే దిగాలి. రోడ్డు దిగేసి బ్రిడ్జ్ కింద నుండి అటు రైట్ సైడ్ తీసుకుంటే మనకు అంటే ఫిక్స్డ్ రోడ్ అయితే ఉంటుంది అనమాట, 2 బండ్లు పాస్ అయ్యేంత. ఆ రోడ్లో స్ట్రైట్ ఒకటే రోడ్ పట్టుకొని వెళ్ళిపోతే గుట్టిబోరికి అయితే వెళ్ళిపోతాము. గుట్టిబోరి ఎంఐడిసి ఉంది కదా, సో ఎంఐడిసి దగ్గర. ఎంఐడిసి అంటే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అక్కడికి అయితే వెళ్తాం అన్నమాట. ఇక అట్లున్నట్టు మనకు పాత రోడ్డు అయితే ఉంటుంది. ఇక్కడ ముందు నుండి లెఫ్ట్ సైడ్కి పోతే ఉమ్రేడ్ టౌన్ అయితే ఉంటుంది. అండ్ మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడికి ఎగ్జాక్ట్గా మనకు మెయిన్ రోడ్డు. ఇది నేషనల్ హైవే 44. అలా అయితే వెళ్తాం మనం ఇప్పుడు. తెల్ల గుర్రం. నిన్న మన సబ్స్క్రైబర్ అయితే ఒక బ్రదర్ అయితే కలిసాడు నైట్ 8 అంటే ఇక్కడే. కాకపోతే వాళ్ళది ఆల్రెడీ లోడ్ అయితే వెళ్ళిపోయారు అనమాట. నైటే లోడ్ అయింది, పేపర్లు వచ్చేసినాయి, వెళ్తున్నామని చెప్పేసి అయితే అన్నారు. వాళ్ళు కూడా చేగుంట వినాయక స్టీల్స్కైనా అయితే వేసుకొని అయితే వెళ్ళారు. మరి మనం వెళ్ళేసరికి వాళ్ళది అన్లోడ్ అయ్యి వెళ్ళిపోతారు కావచ్చు మేబీ, మ్యాక్సిమం. నేనైతే వెళ్ళిపోతారనే అనుకుంటా ఉన్నా, ఎందుకంటే చేగుంటల ఫాస్టే ఉంటుందంట అన్లోడింగ్ అయితే. పోగానే బండి అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారన్నమాట. సో ఇదే విధంగానైతే రోడ్ అయితే ఉంటుంది. అక్కడక్కడ ఊర్లు అయితే వస్తూ ఉంటాయి. ఆ ఊర్ల దగ్గర స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి. ఇక చిన్న చిన్న ఊర్లు కాబట్టి పశువులు కానీ పిల్లలు, చిన్న పిల్లలు కానీ రోడ్ల మీదకి వస్తూ ఉంటారు కదా. సో వెహికల్స్ అనేటివి స్పీడ్లో ఉండకుండా విలేజ్ స్టార్టింగ్లో ఎండింగ్లో మనకైతే స్పీడ్ బ్రేకర్లు అయితే వేశారు. స్పీడ్ బ్రేకర్ల వల్ల మనకు అంటే మనం నార్మల్గా విలేజ్ల దగ్గర స్లో అవుతాము, కాకపోతే రెగ్యులర్ తిరిగే వెహికల్స్ కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంటాయి కదా. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి అయితే వేశారు. అండ్ మనను కూడా కంట్రోల్ చేయడానికే, ఎందుకంటే మనం కూడా ఒకవేళ కొత్తగా వస్తున్నాం అనుకోండి, ఎక్కడ విలేజ్ ఉంది ఏంటి అనేది తెలియదు కదా. సో దానికోసం అని అట్లా స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఈ రోడ్లో మనం చంద్రాపూర్ రోడ్ అయితే ఎక్కుతాం. ఇట్లా వచ్చేస్తే ఇక్కడ నుండి మనకు పాత రోడ్డు అనమాట. డైరెక్ట్ చంద్రాపూర్ నుండి బల్లర్ష అట్లయితే వెళ్ళిపోవచ్చు. ముందుకు వెళ్ళేసి డీజిల్ అయితే కొట్టుకోవాలి. డీజిల్ అయితే తక్కువ అయితే ఉందన్నమాట. డీజిల్ ఇక్కడనే ఒక 18,000 కొట్టించేస్తే చక్కగా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయినాక కూడా ఇంకొక 200 కిలోమీటర్లు పోవడానికి అయితే డీజిల్ అయితే ఉంటుంది. అక్కడ బండి వస్తుందని నేను ఇటు వచ్చిన, నువ్వు కీసు అని ఆరని కొట్టుకుంటా పోతాంటివి కారు. చక్కగా ఇటురికి వచ్చి ఏమన్నా అయితే ఆ బస్సుకు గుద్దుకుంటే పరిస్థితి ఏంది? కట్టు కొట్టుకొని వస్తాడు ఆయన. అది మ్యాటర్. ఇక్కడ నుండి మనకు పాత రోడ్డే. ముందు ఏమన్నా ముచ్చట్లుంటే మాట్లాడుకుందాం. ఇంకా ముందు అయితే హెచ్పి బంక్ అయితే ఉంది. ఇక్కడ ఒక 18,000 డీజిల్ కొట్టించేసుకొని అయితే బయలుదేరుతాను. సిఎన్జి కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మొన్న వారణాసి వెళ్ళి వచ్చినప్పుడు ఇదే బంక్ ముంగట ఆపి మంచిగా పడుకొని లేచి బయలుదేరిన. 98.5 ఉన్నది రేటు ఇక్కడ అయితే. మనకి 98.5 అంటే 18,000 అంటే 190 లీటర్ల దాకా వస్తుంది అనుకుంటా. ఇవన్నీ లెక్కలు నాకు సరిపోతలేదు ఈ మధ్యలో. మరి ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ అయితే వచ్చేసింది. హాఫ్ ట్యాంక్ ఉంటే ఇప్పుడు మనకు అన్లోడ్ పోతుంది అన్నట్టు. ఎంత 400 కిలోమీటర్లు కాబట్టి మనకు హాఫ్ ట్యాంక్ ఉంటే మినిమం 600 అయితే పోద్ది. హాఫ్ ట్యాంక్ వచ్చింది. ఇంకా 4,000 పడుతుంది అంటే బోనస్ అన్నట్టు. అది
మళ్ళీ లోడింగ్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. పోయేటప్పుడు మళ్ళీ ఇంటి దగ్గర డీజిల్ పట్టించేసుకొని వెళ్ళిపోవచ్చు. పర్లేదు, ఓకే. ఈ బంకును నమ్మొచ్చు. మొన్న ఒక బంకులో కొట్టించిన ఏది యూపీలో జోన్పూర్ నుండి వచ్చేటప్పుడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను 22,000 పడుతుంది కావచ్చు అనుకున్నా, 24,800 పట్టింది. అంటే 2,800 ఎక్స్ట్రా పట్టింది. ఎందుకంటే మన కేసు ఎప్పుడు కూడా తప్పు కాదు, కానీ ఆ రోజు దెబ్బేసింది. ఇప్పుడు జామ్ తర్వాత వచ్చే టోల్ గేట్ అయితే దాటినాం. బండి అయితే అక్కడ పెట్టేసినాం. టీ అయితే తాగి బయలుదేరుతాం. టోల్ గేట్ దాటినాక మనం ఆపుకోవాలి. ఎప్పుడు ఆపినా టోల్ గేట్ ముందు ఆపుద్ది, ఎందుకంటే స్పీడ్గా వస్తూ ఉంటాయి వెహికల్స్. పొగలు వెళ్తాందిగా మా బొగ్గు. బాడీ ముట్టుకొని చూస్తున్నా చల్లగానే ఉంది. ఇటు గ్యాప్ ఉంచినాం కదా, ఇళ్ళకి వెళ్ళి ఆ లోపల వేడి ఉంటే ఆ పొగలు వెళ్తా ఉంది. విశాఖపూర్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. మనం చంద్రాపూర్ దాటేసి ఇక్కడ మళ్ళీ మన లెజెండ్ అయితే కలిసిందనమాట. బాబు వచ్చేసి నాగపూర్ లోడ్ పెట్టిండు అని చెప్పినా కదా. సో బాబు వచ్చేసి ఇక్కడ ఆగిండు. అంటే ముందే చెప్పిండు నాకు, ఇక్కడ ఆగుతా వచ్చేయని చెప్పేసి. అన్నం తింటాను బాబు. సో ఈ బండి వచ్చేసి మనకు నాగపూర్ ఇత్వారి మార్కెట్లో ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువనే అన్లోడ్ అయిపోద్ది. మిగిలింది వచ్చేసి బండారా అయితే వెళ్ళాలి. అమ్మా టైర్లు కొడతాను, సౌండ్ వస్తుంది. ఫ్యాన్ ఇది ఏం కూర? కాకరకాయ. కాకరకాయ తింటారా మొత్తం? టైర్లు చెక్ చేస్తాను. తిని బయలుదేరుతావా? 10ంటికి బయలుదేరుతావా? 10ంటికి అయితేనే బెటరా. చంద్రపూర్ ట్రాఫిక్ తలకాయ నొప్పి. నెంబర్ 1 ఫోన్ చేయి. అయ్యో బాబు వీడి దాకా వచ్చి పాపం రేపు అన్లోడ్ కాదని చెప్పించుకున్నాడు. అక్కడ బయలుదేరేటప్పుడు ఈ పార్టీలకు ఫోన్ చేయాలి. వాడు ఇక్కడికి వచ్చినా ఫోన్ చేస్తే నాకు రేపు 2 బండ్లు వచ్చేటివి ఉన్నాయి, నువ్వు ఎల్లుండి రా అని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తాడు, వీడి దాకా వచ్చి ఇక్కడ పండుకుంటే అవుతాను. అదేదో ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఫోన్ చేసి ఉంటే అయిపోయేది. జారా అభి జా అంటే నిన్న అక్కడనే అడిగి ఉంటే అయిపోయేది. మంచిగా అనవసరంగా ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు మీద పండుగ కోసం. నిన్న మంచిగా 4ంటికే ఇచ్చిండు మళ్ళీ పేపర్లు. ఆ 4ంటికే అడుక్కుంటే వాడు రమ్మంటాడా వద్దని తెలిసి చక్కగా ఇంటి దగ్గర ఆగి నిమ్మలంగా రేపు పొద్దుగాల 4-5ంటికి బయలుదేరినా అయిపోయాయి. ఇటు దాకా వచ్చి పిచ్చోన్ లెక్క పండుగ అవుతుంది. మేము అయితే బయలుదేరుతా ఉన్నాము. బాబు అయితే ఇక్కడ పండుకొని రేపు ఈ టైంకి పోవాలి. ఇక మళ్ళీ అలా ఫస్ట్ దించుకునేటోడే ఎల్లుండి రమ్మన్నాడు, మిగిలిన వాళ్ళందరూ రేపు రమ్మంటారు. ఫస్ట్ దించుకునేటోనికి రేపు 2 బండ్లు ఉన్నాయట. వాని బ్యాగులే అనుకుంటాయి, అవి దించింది వేరేటోళ్ళే దించరాదు. అది గోస. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయితే అవుతా ఉంది. అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. మనం నిన్న 3ంటికి అయితే అక్కడ నుండి బయలుదేరాము. కరెక్ట్ 24-26 అవర్స్లో మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాము. అన్లోడింగ్ పాయింట్లో బండ్లు అయితే చాలానే ఉన్నాయి. అంటే కొన్ని బండ్లు అయితే ఆల్రెడీ అన్లోడ్ అయిన బండ్లు అయితే ఉన్నాయి. ఈ బండి అనుకుంటా నాకు మొన్న అక్కడ కలిసింది లోడ్ అయినాక. సో బండ్లు అయితే ఈ విధంగానైతే సైడ్కి అయితే ఆపేశారు. చూద్దాం మరి ఈరోజు బండి అన్లోడ్ అవుతుందా. బండ్లు అయితే ఎక్కువనే ఉన్నాయి, అంటే నాన్ స్టాప్గా అన్లోడ్ అవుతుంది అని అయితే చెప్పిర్రు. కాకపోతే మనం ఇక్కడికి రావడం అయితే ఇదే ఫస్ట్. ఈరోజు అయిద్దా నైట్కి అయిద్దా అనేది అయితే చెప్పలేము అనమాట. 24 అవర్స్ కూడా అన్లోడింగ్ ఉంటుందట ఒక్కోసారి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేద్దాం, ఎందుకంటే
అన్లోడ్ ఎప్పుడైతుంది ఏం కదా అనేది అయితే మనకు తెలియదు కదా. సో నెక్స్ట్ వీడియోలో ఆ ముచ్చట్లన్నీ అయితే మాట్లాడేసుకుందాం మనం. వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.